కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతల నాటకం రెండవ భాగం 19/6/26 డాక్టర్ బేతవోడు రామబ్రహ్మం గారి అర్ధ తాత్పర్యాలతో మనం చేస్తాం. జింకను వేటాడుతున్నాడు దుష్యంతుడు. అది వెనక్కి తిరుగుతోంది. దాన్నంతా వర్ణించారు నిన్న చూసి. ఆయుష్మాన్ ఉద్ఘాతిని భూమిరితి మయా రశ్మి సంయమత రథస్య మందీకృతో వేగ తేన మృగయేష విప్రకృష్యాంతర సంవృత్త సంపది సమదేశవర్తినస్తేన దురాసదో భవిష్యతి అన్నారు. నేను పగ్గాలు సడలించగానే మన గుర్రాలు ఎంత వేగంగా దౌడు తెస్తున్నాయో చూడండి మహారాజు. వీటి శరీరాల ముందరి భాగాలు పొడవుగా సాగుతాయి. వీటి చామరాల శిఖరాలు నిశ్చింతగా, చెవుల కొసలు నిక్కబడి నిబ్బరంగా తాము రేపిన దుమ్మికి కూడా తాము అందనంత వేగంగా దౌడు తీస్తాం. లేని పరుగులు చూసి అసూయతో మరింతగా పరిగెడుతున్నాయి అన్నట్లు దౌడు తీస్తున్నాయి అన్నారు. అప్పుడు అతను సత్య నిజమే. సత్యం అతీచ హరితో హరీంశ్చ వర్తంతే వజన తద్ధాహి యదా లోకే సూక్ష్మం రజతి సహసా తద్విపులతాం యదద్ధే విచ్ఛిన్నం భవతి కృత సంధాన నివతత్ ప్రకృత్యాయద్వక్త్రం తదపి సమరేఖం నయనయో సమే దూరే కించిత్ క్షణపపిన పార్శ్వే రథ జవాత్. నిజమేనయ్యా నువ్వు చెప్పింది. రథం వేగం వల్ల దూరపు చూపుకు చిన్నదిగా కనపడే వస్తు క్షణంలోనే దగ్గరై పెద్దదిగా కనపడదు. అంత వేగంగా సగంలోకి విరిగి ఉన్న వస్తువు అతుకు పెట్టినట్టు ఒకటిగా కలిపి సహజంగా వంకరగా ఉన్న తిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఏ వస్తువు క్షణంసేపు దూరంలో ఉండటం, క్షణంసేపు దగ్గరగా ఉండటం అంత వేగంగా పరిగెత్తిస్తున్నావు నువ్వు రథాన్ని. యదా లోకే సూక్ష్మం రజతి సహసా తద్విపులత యదద్ధే విచ్ఛిన్నం భవతి కృత సంధానమివ తత్ ప్రత్యుక్త్వా ప్రకృత్యా యద్వక్త్రం తదపి సమరేఖన్నయనయో సమే దూరే కించిత్ క్షణమపి పార్శ్వే రథజవాత్. అంత వేగంగా నడుపుతున్నావయ్యా, బాగుంది. రథ వేగం వల్ల దూరపు చూపుకు చిన్నదిగా ఉన్న వస్తువు క్షణంలోనే దగ్గరైపోయి పెద్దదిగా కలిపి సగంలోకి విరిగి ఉన్న వస్తువు అతుకు పెట్టినట్టు ఒకటిగా కలిపి సహజంగా వంకరగా ఉన్నది తిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఏ వస్తువు క్షణంసేపు దూరంలో ఉండటం లేదు, క్షణంసేపు దగ్గర ఉండటంలా. సూతుడంటున్నాడు, పశ్యేనం వ్యాపాజ్యమానం ఇది సరసంధానం నాటయ నేపథ్యే భూభో రాజన్ ఆశ్రమం మృగోయం నహంతవ్యో నహంతవ్య. సూత ఆ కన్యా విలోక్య చ ఆయుష్మాన్ అన్య ఖలుతే బాణపాతవర్తినః కృష్ణసారస్యాంతరే తపస్వినః ఉపస్థితాః. రాజు ససంభ్రమం
తేన హి ప్రగృహంతాం వాజినః సోదరుడు తథా రథం స్థాపయ తతః ప్రవిశదాత్ ఆత్మన తృతీయో వైఖానసుడు హస్తముజ్యం రాజన్ ఆశ్రమం మృగోయం న హంతవ్య రథచోదక నువ్వు సంహరింపబడుతున్న దాన్ని చూడు, అదిగో చంపుతున్నాను చూడు అనటం నాట ఎది బాణం ఎక్కుపట్టడాన్ని అభినయిస్తారు. నేపథ్యంలో రాజా, ఇది ఆశ్రమం మృగం, మా ఆశ్రమం చేరి నా హంతవ్య చంపటానికి వీల్లేదు, చంపతగదు. అప్పుడు కలు ఆకర్య ఆలోకించి ఆయుష్మంతుడా బాణపాతవర్తిన బాణం దెబ్బకు గురిగా ఉన్న అశ్యాయి కృష్ణ సారస్ అంటే నల్లదే తేని అంతరే మధ్య తపస్విన ఎవరో తాపసు ఉపస్థిత వచ్చి నిలిచారు సుమ. తేనహి హడాబిడిగా తేనహి అందుకని వాజిన గుర్రాలు ప్రగృహ్యంత ఆపుబడుగగా నిలపబడు తథా అలాగే అని ఆపేస్తా. తథ అప్పుడు ఆత్మన తనలో తృతీయ మూడవ వాడైన వైఖానస శాఖకు చెంది తాపసి ప్రవేశిస్తాడు. తనతో కలిపి అప్పుడు ముగ్గురు రథచోదకుడు దుష్యంతుడు, ఇప్పుడు మూడవ వ్యక్తి నఖలు ద్వితీయ నఖలు బాణ సన్నిపాచ్యోయమస్మిన్ మృదుని మృగశరీరే స్థూలరాశా వివాగ్ని. మూడవ కురుబత హరినాకానం జీవితం చాతిలోలం క్వచ నిశత నిపాత వ్రజ్రసార శరంతి తత్సాధుకృత సంధానం ప్రతిసంహారకాయకం ఆత్త్రాణాయన శస్త్రం న ప్రహర్తు మనాగసి. రాజన్ రాజా, ఆశ్రమ మృగ, ఇది ఆశ్రమానికి చెందిన లేట్ నా హంతవ్య సంపత్తగదు సంపద. పుష్పరాశు పూల దొంతిలో తులారాశు మేది దూది మేతిలో అని పాట. అగ్ని ఇవ నిష్ఠులాగా మృదుని సుకుమారమే అస్మిన్ ఈ మృగ శరీరంలో లేడి తను అయం ఈ బాణం సన్నిపాచ వేయ తగ్గది నఖలు నల్కలు కాదు కానీ కాదు. క్వబతహాబత్ అయ్యో హరినాకానం లేడి కూనల్ అతిలోలం బహు చంచలమైన జీవితం క్వా ఎక్కడ నిశతపాత వాడి తాకిడిగై వజ్రసార వజ్రాయుధ బలం కలవైతే నీసర బాణాలు క్వాయ. ఇక్కడ మనకి కరుణశ్రీ గారు రాసిన పద్యాలు జ్ఞాపకం వస్తాయి. హంసను కొడతాడు ఎవరు, బుద్ధుడి బంధువాడ పేరున, ఆ దెబ్బకి పడుతుంది. ఆయన పద్యాలు అక్కడ అద్భుతంగా వద్దు సుమావద్ పూల ద్వంతిలో నిప్పురవ్వల ఈ మృగం సుకుమార శరీరంలో బాణాలు దించకయ్య, అది చంచలమైన లేడి కూనల జీవితం ఎక్కడ, వజ్ర కఠోరాలైన నీ బాణాలెక్కడ కనుక ఇలాంటి బాణాలు వాటి మీద కృత సంధానం ఎక్కువ పెట్టిన సాయకం బాణాన్ని ప్రతి సంహార ఉపసంహరి తత్ సాధు. ఇది మంచిదయ్యా బాగు. మహా పౌరులైన తమరి శస్త్రం ఆయుధం ఆత్మత్రాణాయ దీనులను కాపాడటకు అనాగసి నిరపరాధులని ప్రకర్తున్న ప్రయోగించటానికి కాదు. రాజా, ఎక్కువ పెట్టిన బాణం వెంటనే ఉపసంహరి, అది మంచిది. మీ ఆయుధాలు
ఆత్ముల్ని కాపాడటానికే కానీ నిరపరాధుల్ని కాపాడటానికి కాదుగా. నిరపరాధుల్ని కాపాడటానికి ఏష ప్రతి సంవృత యథోక్తం కలు. ఆయన చెప్పినట్టు చేశారు రాజు. ఆయన చెప్పినట్టు చెయ్యని సదృశమేవ తత్ పురుషవంశ ప్రదీప్య జన్మయస్య పురోర్వంశే యుక్తరూపమిదం తవ ఉత్తరమేవం గుణోపేదం చక్రవర్తి సమాప్నుహి అంటాడు. బాహూజ్యమి సర్వదా చక్రవర్తినం ఉత్తరమాప్నుహి. ఇతరుడు రాజా అంటున్నాడు. సప్రణామం ప్రతిగృహీతం అంటు. ఇదిగో సంప్రతి హతాహుత నా బాణాన్ని ఉపసంహరించ అని ఉపసంహరి. ఇది నా మాటలు కావంత పురుషవంశ ప్రదీప పురుషవంశ శ్రేష్ఠుడి సదృశం అంటే గొప్ప రాజవంశానికి చెందిన వాడివి కనుక మా మాటలు విని బాణాన్ని ఎక్కువ పెట్టడం ఆపేశావు, గొప్పవాడివయ్యా. జన్మ యస్య ఎవడి జన్మ పుట్టుక గురువు యొక్క వంశంలో తవ అలాంటిని ఇదం ఈ బాణాన్ని ఉపసంహరించడం యుక్తరు చాలా సమంజసంగా ఏవం గొడవుపే శిస్తుల మాట వినడం అనేటువంటి గుణవంతుడు చక్రవర్తి పుత్రుడిగా అప్రహీపుడు మహా గొప్ప బలపరాక్రమాలు ధర్మనిష్టకల కుటుంబంలో పుట్టి ఉంటావు. అందుకనే వెంటనే ఉపసంహారం చేశావు బాణాన్ని. నీకు అలాంటి నీ వంశ గౌరవాన్ని నిలిపేటువంటి పుత్రోదయం కలుగుగాక అని కాబోయే కార్యాన్ని ముందు శిస్తుల మాట విని ఇలా ఎక్కుపెట్టిన బాణాన్ని ఉపసంహరించడం అనేది అది ఎవరు చేస్తారు? గురువంశంలో జన్మించిన వాడవై నీకు ఎంతైనా సమని వచ్చినవాడు రాజని తమ ప్రభువని అర్థమైంది. ఏవం గుణ విశిష్టుడైన చక్రవర్తి నీలాంటి గుణ వరిష్ఠుడైన చక్రవర్తి కాదగిన కొడుకులు నువ్వు పొందాలని మేము నీకు ఆశీస్సులు బాహు ఉద్యమ్య రెండు చేతులు పైకెత్తి సర్వదా అన్ని విధాల చక్రవర్తినే నిజం పుత్రం కొడుకుగా ఆప్నుహి పొందు ప్రతిగృహీతం సప్రణామం నమస్కరిస్తూ ప్రతిగృహీతం మీ దీవెనను తీసుకుంటున్నా నమస్కారం. రాజన్ దుష్యంత మహారాజ సవిత్ అపహరణాయ సవిధను సేకరించడం కోసం మేము ముగ్గురం ప్రస్థితా బయలుదేర ఏషక్కలు ఇదే సుమ అనుమాలినీ తీర మాలినీ నది ఒడ్డున ఉన్న దృశ్యతే కనబడుతున్న కులపతి అయిన కణ్వయస్య కణ్వుడి ఆశ్రమం అన్యకార్య అధిపాతక నచేత్ నీ ఇతర కార్యాల ఇబ్బంది లేకపోతే విఘ్నం కాదనుకుంటే ప్రవిశ్య ఆశ్రమ ప్రవేశం చేసి అతిథి సత్కారం పొందండి స్వీకరింపబడుగాక. రాజన్ సవిదాహరణాయ ప్రస్థితావయ ఏష ఖలు కణ్వస్య కులపదే అనుమాలినీ తీరం ఆశ్రమో దృశ్యతే తవేదన్య కార్య అతిపాత ప్రవిశ్య ప్రతిగృహ్యతాం అతిథి సత్కారః అపి రమ్యాస్తపోధనానాం ప్రతిహృత విఘ్నాః క్రియాః సమవధూకస్య జ్ఞాస్యసి కియద్ భుజో మే రక్షతి మౌర్వీ తిణాంక ఇతి అపి సన్నిహితో అత్ర కులపతిః ఇదానీమేవ దుహితం శకుంతలాం అతిథి సత్కారాయ నియుజ్య దైవం అస్యాః ప్రతికూలం
శమయితుం సోమతీర్థం గతః. ఆటంకాలు తొలగింపబడినవై రమ్యా రమణీయాలై తపోధనానం మహాతపస్సుల క్రియా యజ్ఞయాగాది క్రియ సమవలోక్య ప్రత్యక్షంగా చూసి మౌర్వీకిణాంక అల్లెత్తాడి దెబ్బతలు కాయలు కాస మే భుజ నా బాహు కియత్ రక్షతి ఇది ఏ పాటి రక్షిస్తుంది అని జ్ఞాస్యతి స్వయంగా తెలుసుకో. తపోధనుల యజ్ఞయాగాది క్రియ ఏ విఘ్నాలు లేకపోవటంతో చాలా రమణీయంగా నిర్వహింపబడుతున్నాయండి. ఇది ప్రత్యక్షంగా చూసి జాఘాతాలతో కాయలు కాసే నీ బాహు ఆశ్రమాలను ఎంతగా పరిరక్షిస్తుందో స్వయంగా చూసి తెలుసుకోవచ్చు అన్నాడు వాడు. అప్పుడు ఆయన అడిగారు, కులపతి కన్నుడు అత్ర ఇక్కడ ఆశ్రమంలో అపి సన్నిహిత ఇప్పుడు ఉన్నారా అని అడిగారు. దదాని దుహితం పుత్రికను శకుంతలం అతిథి సత్కరించడం కోసం నియుజ్య ఆశ్రమంలో నియమి అస్యాహ ఆమె ప్రతికూలం అంతగా అనుకూలించని దైవాన్ని శమయితం ఉపశమింపచెయ్యడం కోసమని ఇదానీం ఇప్పుడే సోమతీర్థానికి గతగా వెళ్ళాడు మా గురువుగా. రాజా భవతు తాంద్రక్ష సాఖలు విదిత భక్తి మాం మహర్షే కరిష్యత్ సాధయామ స్థావత్ నశిష్యో నిష్క్రాంత్ వైఖానసుడనేవాడు అన్నాడు. రాజుడు సోదయాస్వాన్ పుణ్యాశ్రమధర్మచేన తావదాత్మానం పునీమహి యదాజ్ఞాపయత్యాయుష్మాన్ భూయో రథవేగం నిరూపయ. రాజా సమంతాదవలోకత్య సుత అకథితోపి జ్ఞాయత ఏవ యథా ఆయమాభోగ తపో వనస్యేతి. సరే అండి, ఆమెను ద్రక్ష్యామి, నేను దర్శిస్తా. ఆమె విదిత భక్తి, పెంపుడు చెయ్యబడ భక్తి కలవాడినిగా మాం నన్ను అంటే భక్తి దాటిందన్నమాట. శృంగారం మహర్షి కరిష్యది కథయిష్యది చెబుతుందని దుష్యంతుడికి కణ్వుడి పట్ల భక్తి అది గ్రహించి ఆ సంగతి ఆమె మహర్షికి చెబుతుందిలే అంటావు. సాధయామహ తావత్, ఇక మేము బయలుదేరుతాం. తావత్ అనేది వాక్యాలంకారం కోసం భూతపత్. శిష్యులిద్దరితో నిష్క్రాంత వైఖానసుడు వెళ్ళిపోయి చోదయమాత రథచోదక అశ్వాన్ గుర్రాలు చోదయ తో పుణ్య పవిత్రమై ఆశ్రమాన్ని దర్శించడంలో ఆత్మానం మనహా పునీమై తావత్ పావనం చేసుకుందాం. ఆయుష్మంతుడు యత్ ఆజ్ఞాయమై, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే భూయా మళ్ళీ రథవేగాన్ని నిరూపయ అభినయిస్తూ కలదు. అతధోపి రాజా సుధా అకథోపి జ్ఞాయత ఏవ యథా అయమా భోగనస్తోపనస్యేతి. అన్ని వైపులకు తేరిపారు సుధా ఈ అభోగ వైభవం తపోవనస్య ఇది ఒక తపోవనానిది అని అకథిత అవి ఎవరు చెప్పకుండానే జ్ఞాయతే తెలుస్తూనే ఉంది. ఎలాగంటావా అంటాడు.
కథమివ అడిగాడు, ఎలా ఉందయ్యా రాజా. అప్పుడు కిం న పశ్యతి భవాన్ ఇహి, నీకు కనబట్టలేదురా, చోటు నిజం. నీవార సుఖ గర్భ కోటర ముఖ భ్రష్టాస్తరుణామధ ప్రస్నిగ్ధా క్వచిది దింగు ఇంగుదీ ఫలభి సూచంచ ఏవోపల ఏనోపల విశ్వాసోప గమాదభిన్న గతయ శబ్దం సహంతే మృగా సోయాధార పదాశ్చ వల్కల శిఖా నిశ్యందరేఖాంకితా. అది నువ్వు నా పరిస్థితిని చూడటం లేదా, నీకు కనపడటం లేదా? ఇహి ఇక్కడ ఇదిగో సుఖ గర్భ శిలుగ గర్భభాగంలో ఉన్న కోటర త్వరల ముఖం అగ్ర భాగాల నుండి, అంటే అందులో చెట్ల త్వరల్లోంచి భ్రష్ట జారిపడినవై నీవార నివ్వరి ధాన్యపు గింజ క్వచిత్ అక్కడ తరుణం అధ చెట్ల కింద అవిగో సూచ్యతే ఏవ కను ఇది ముని వాటిక అని చెప్తూనే క్వచిత్ అక్కడక్కడ ఇంగు దీపభేద గారకాయల పగలగొట్టడం వల్ల ప్రస్నిగ్ధా బాగా నుణుపుదేర ఉపలా రాళ్ళు సూచ్యంతే ముని ఆశ్రమమని ఇవన్నీ చెబుతున్నాయ్యా. విశ్వాస ఉపగమాత్ నమ్మకం కలిగి ఉండటం వల్ల అభిన్న గత మారని నడక గలవై మృగా లే శబ్దం రథం చప్పుడు నహంతి సహిస్తున్నాయి. రథం చప్పుడు కూడా అవి లేళ్ళు భరిస్తున్నాయి, ఎందుకంటే ఇదివరకు రాజులు వాళ్ళు వస్తారు. తోయాధార పదాశ్చ జలాశయాల దారు వల్కల శిఖ నార చీరల కొసలను నిష్యంద జారీ నీటి దార రేఖాంకిత జాడలు అమరినవై సూచ్యంతే ఇది ముని ఆశ్రమమని సూచిస్తూనే ఉన్నాయి. ఎన్ని రకాల మనకి నిదర్శనాలు కనపడుతున్నాయి కనుక ఇది కనుబొమ్మని ఆశ్రమం. అక్కడక్కడ చెట్ల కింద నివార ధాన్యపు గింజలు కనిపిస్తాయి. ఆ చెట్ల త్వరలలో ఉన్న చిలకల నోళ్లను జారిపడ్డ గింజలకు నివ్వరి బింజంలో అన్నం నంజుకు తినే ముళ్ళు నివసించే ప్రాంతం ఇది అని ఇవి సూచిస్తూనే అక్కడక్కడ కొన్ని శిలలు బాగా నులుపుదే నూనె రాసినట్టు నిగనిగలాడుతున్నాయి. గారకాయలు పగిల్చి గింజలను పొడి కొట్టిన రాళ్ళు, ఆ పొడితో స్నానాలు చేసే మునులు నివసించే ప్రాంతం ఇది అని సూచన కనబడు. ఇక్కడి లేదు మన రథం చప్పుడు సహించి ఊరుకొని బెదరలేదు చెద, వాడి నడకలో మార్పేం రాలా. అంతకంటే హాని చేసేవాళ్ళెవరు ఇక్కడ అడుగు పెట్టలేరని వాడు. రథాల చప్పుళ్ళ మనుషుల అడిగిలు అలా నీళ్లు అలవాటు పడి ఉంటాయి. చాలామంది రాజులు వచ్చి పోతూ కనుక ఇదే ఆశ్రమ ప్రాంతం అనే కదా సూచన. సరోవరాల బాటలలో నార చీరల కొసలను జారిపడ్డ నీటి ధారలు జాడలు కనపడుతున్నాయి కదయ్యా. ఋషి పత్నులు నివసించే ప్రాంతం ఇది అనటానికి నిదర్శనం కదా. అభిష ఇక్కడికి అధిక పాఠంటాయి. పుణ్యాం భోగి పవన చపలై సాక్షిమౌ గౌతమూల భిన్నో రాగ కిసలయగరు క్షమాజ్య ధూమోద్గమేన
ఏతే గుర్వా గుర్వా గు పవనకు పవన భువిచ్ఛన్నభాంకురాయ నస్తాశంక హరిణ శిశివో మందమందం చరతి. ఇది అధిక పాట ఉంటుంది. సర్వం ఉపపన్న స్తోక మంతరం గత్వా తపోవనవాసిన ఉపరోధే మా భూత్ ఏతావచ్చేన రథం స్థాపయ యావదవతార ధృతాః ప్రగ్రహాః అవతరత్వాయుష్మాన్ అంటున్నారు. తపోవనంలోకి నివేశిస్తున్నవాడు అవరోధ ఇబ్బంది మా భూత్ కలగకూడదు. ఏతావతి ఏవ ఇక్కడి రథం స్థాపే రథనాపి యావత్ అవతర ఇంతలో దిగుతారు. ప్రగ్రహ పగ్గారు ధృత బిగబట్టాను స్వామి. ఆయుష్మాన్ ఆయుష్మంతుడు అంటే దశరథ మహారాజా దిగవయ్యా. అవతరతు దిగుగా వినీత అవతీర్య పగ్గారు గదంది సుతుడా. తపోవనాని నామ తపోవనాలంటే వినీత వేషేణ వినయ సూచకమై వేషధారణతో ప్రవేశింపాలి. ఇదం ఇది గృహ్యతాం తావ స్వీకరించు. సూతస్య సూదిరి ఆభరణాన్ని తన ఆభరణాలను ధనుష్యును ఉపనీయ తీసియ సూతుడా. ఆశ్రమవాసిన ఆశ్రమవాసుల ప్రత్యవేక్ష్య దర్శించి అహం నేను యావత్ వర్తే ఎంతలో తిరిగి వస్తాను తావత్ అంతదాకా వాజినః మన గుర్రాలు అర్ధపృష్ఠ చల్లబరచబడి వీపులు కలవాడిగానే తోమాలు అన్నమాట. క్రియంతాం చెయ్యి వాటి దాహం తీర్చు దేహం చల్లబరచు. తథాహ అలాగే స్వామి అన్నారు. సోదా వినీత వేషేణ ప్రవిష్టద్యా తపోవనాని ఇదం తావద్ గృహ్యత సూతస్యాభరణాన్ని ధనుశ్చోపనీయ సూత యావదాశ్రమవాచన ప్రత్యవేక్ష్మ అహం ఉపావర్తే తావదార్థపృష్ట క్రియతాం వాజిన. తథా నిష్కాంత వెళ్ళిపోయారు. పరిక్రమాలోక్యస్య ఇదమాశ్రమం ద్వారా యావత్ ప్రవిశ్య నిమిత్తం సూచయన్ శాంతమిదమాశ్రమపదం వరతి చ బాహుః కుతః ఫలమిహాందమహాస్య అథవా భవితవ్యానాం వరాణి భవంతి సర్వత్ర. శాంతమిదమాశ్రమపదం వరతి చ బాహుః కుతః ఫలమిహాస్య కుశల అథవా భవితవ్యానాం ద్వారాణి భవంతి సర్వశః. అన్నీ చూసి ఇదే ఆశ్రమద్వార్ కణ్వ ఆశ్రమానికి యావత్ దానిలోంచి నేను ప్రవేశ నిమిత్తం శుభశకునం సూచయ మంచి శుభశకునం కనపడిందనుకున్నా. శాంతం ఇది ఆశ్రమ పదం ఆశ్రమ ప్రదేశం. శాంతం శాంతగుణప్రధ బాహు నా కుడి భుజం పురత్ అదుట ఎడం భుజం అదితే కీడు కుడి భుజం కనుక మంచి అన్య ఈ శుభశగుణాన్ని ఫలమైన కన్యాలాభం ఇక ఈ ఆశ్రమంలో కుతః ఎలా అథవా అయిన భవితవ్యానం జరగవాల్సిన వాటి ద్వారా అవకాశ సర్వత్రా భవన్ అంతటా ఉంటాయి. ఎప్పుడు మంచి జరగాలి ఎలా జరగాలో భగవంతుడు నిర్ణయించాడు. ఇది చూస్తే ఆశ్రమం శాంతరస ప్రధానం. నా కుడి భుజమేమో అదురుతోంది. ఇది శృంగార సూచకం.
శుభశకునం అంటారు. మరి ఈ ఫలం ఎప్పుడు ఎలా తీరుతుందో అన్నాడు. నేపథ్యంలో ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారో రేపు తెలుసు.